ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్పు చేసి జిల్లా కేంద్రంగా మదనపల్లెను నిర్ణయించడంతో ఆయన భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే సాంకేతికపరమైన ఇబ్బందులను మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాయచోటి కన్నా మదనపల్లె పెద్ద పట్టణం. ఒకే జిల్లాలో ఉన్నప్పటికీ జగన్ తన సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. సాంకేతికంగా ఇది సరైన నిర్ణయం కాదని అధికారులు చెప్పినప్పటికీ జగన్ పెడచెవిన పెట్టారు. మదనపల్లె లాంటి పట్టణాన్ని వదిలిపెట్టి రాయచోటిని ప్రకటించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మదనపల్లె అన్నమయ్య జిల్లాలోని అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలకు సమాన దూరంలో ఉంటుంది. అందుకే కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ సౌలభ్యంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసి వారిచ్చిన నివేదిక ప్రకారం మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేశారు. రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి మదనపల్లె వస్తుంది. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేది. అర్థం పర్థం లేకుండా తన ఇష్టం వచ్చినట్లుగా జగన్ చేసిన జిల్లాల విభజనను ప్రస్తుతం చంద్రబాబు సరిచేశారు. అన్నమయ్య జిల్లాలో ఉన్న పెద్ద పట్టణాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి మదనపల్లె, రాయచోటి, పీలేరు మాత్రమే.